విశ్లేషణలో పాల్గొనడానికి మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లం యాదవ్ గారు, మల్లయ్య యాదవ్ గారు జూమ్ ద్వారా జాయిన్ అవుతారు. అలాగే మనకు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశేషకులు జమీలుద్దీన్ గారు కూడా ఉన్నారు. జమీలుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, ప్రధానంగా చూడండి, ఏదైతే కిరాయి పాలన వచ్చిందని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న 15 ఆగస్టు వేళ చాలా కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ప్రస్తుతానికి పాలన కూడా అలాగే కనబడుతుంది, కాంగ్రెస్ పాలన. ఎలా చూస్తారు దీన్ని? ఎన్నికల కంటే ముందే చాలామంది తెలంగాణ వాదులు, మేధావులు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటిది అని అంటే ఈ విషయం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మనం చెప్పుకున్నాం. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు 4 ముక్కలు ఎక్కువ దొరుకుతాయి అన్నది ఏదైతే తెలంగాణలో నానుడు ఉందో దానిని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల ముందు కూడా చాలామంది ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మన తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కొరకు మన ప్రాంతీయ పార్టీ మాత్రమే మనల్ని కాపాడగలుగుతుంది. అట్లా కాకుండా అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ 2 జాతీయ పార్టీల్లో ఏ పార్టీని ఎన్నుకున్నా మనం ఢిల్లీకి గులాముగా మారాల్సిన దుస్థితి మనకు ఏర్పడుతుందని చెప్పిండ్రు. కానీ కొంత దుష్ప్రచారం వలన, అరచేతిలో వైకుంఠం చూపెట్టడం వలన, ఈ 420 హామీలు ఇవ్వడం వలన, 6 గ్యారంటీలు అని చెప్పి ఢిల్లీ నుంచి పెద్ద వాళ్ళు వచ్చి చెప్పడం వలన తెలంగాణ ప్రజలు కొంత అటు ఇటు అయ్యి ఒక 2% ఓట్స్తోని మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇక్కడ తెచ్చుకున్న తర్వాత మనం చూసినట్టయితే ఈ 600 రోజుల పరిపాలనలో 51 సార్లు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు. సరే, ఏదన్నా పని ఉండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించిన నిధులు కానీ, అక్కడి నుంచి ఏమన్నా డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడికి తీసుకొని వస్తే అందరూ సంతోషించేవాళ్ళు. కానీ ఈ 51 సార్లు పోయి అక్కడి నుంచి 51,000 రూపాయలు కూడా పట్టుకొని రాలే రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా వీరు మంత్రివర్గ విస్తరణ కూడా ఇలా పూర్తి స్థాయి చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇంకా 3 మంత్రివర్గ సీట్లు ఖాళీ పెట్టుకున్నారు. అందులో నింపాలి. మొన్న నింపిన 3 మంత్రులు కూడా ఎవరు అనంటే ఢిల్లీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి నింపాలి. ఇక్కడ ఒక షాడో సీఎంగా వారి పార్టీ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారు సొంతంగా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. అంటే అసలు తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం పరిపాలన చేస్తుందా, ఢిల్లీలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అన్న పరిస్థితి ఇక్కడ తెలియకుండా ఉన్నది. అంతేకాకుండా ఢిల్లీకి వీళ్ళు ఎన్నిసార్లు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైనా ప్రాజెక్టు, ఇప్పుడు సెమీ కండక్టర్ల ప్రాజెక్టు మొన్న చూసినాం మనం, దానిలో అన్యాయం. ఇక్కడ తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టు కానీ, ఇప్పుడు మెట్రోకు అన్యాయం, హైదరాబాద్ మెట్రోకు సంబంధించి అక్కడి నుంచి నిధులు రావు. ఇక్కడ గెలిచినటువంటి ఎవరైతే ఈ 2 జాతీయ పార్టీల ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, 8 మంది బీజేపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళిద్దరు కలిసి కూడా తెలంగాణకు పట్టుకొచ్చింది ఏంటంటే 8+8 16 కావాలి, కానీ వీళ్ళు 8-8 0 అన్న పరిస్థితిలో కేంద్రం నుంచి ఏదైనా తీసుకురాగలుగుతున్నారు. అంతేకాకుండా ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా నేను చంద్రబాబు నాయుడుకు శిష్యున్నే, ఆయన నాకు గురువే, నాకు ఈ రాజకీయ భిక్ష పెట్టిండు చంద్రబాబు నాయుడు కాబట్టి నేను రుణం తీర్చుకోవాలి అన్న ఒక దానిలోనే వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంతసేపు ఆంధ్రాకి ఏదైనా నష్టం జరుగుతుందా, ఆంధ్రాకు నష్టం జరగకుండా నేను ఎట్లా పరిపాలన చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. దానికి మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు. వనకచర్ల విషయం అయితేనేమి, నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడుతూనేమో మేము నీటి వాటాలకు భంగం కలగనియమంటాడు, అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనేమో అక్కడ కట్టి తీరుతామని చెప్పి బాజాప్తా చెప్తాడు. అంటే ఇదంతా కూడా ఈయన ఒక తోలు బొమ్మగా, ఒక కీలు బొమ్మగా ఈయన ఆడించే వాళ్ళు 2-3 మాస్టర్లు అయిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఈయనకు మాస్టరు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి. మరోవైపు గురుదక్షిణ, గురువు కింద బతకాలి కాబట్టి చంద్రబాబు నాయుడు మాస్టరు. అంతిమంగా వీళ్ళ బడేభాయ్ ఎవరైతే మోడీ గారు ఉన్నారో వారు వీళ్ళకి మాస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 20 నెలలు పరిపాలన వీళ్ళు చూసినట్టయితే తెలంగాణ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు, మరి మనం తప్పు చేసినామేమో, ఎంతసేపు ఇక్కడ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలనంటే మన ప్రాంతీయ పార్టీ అయితేనే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడగలుగుతాం. ఒకవేళ ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఒక 10-12 మంది ఎంపీలు గెలిచి ఉంటే ఈరోజు ఎట్లనైతే మోడీ అటు నితీష్ కుమార్ చేతిలో కానీ, అటు చంద్రబాబు నాయుడు చేతిలో కానీ చెప్పినట్టు వింటున్నాడో, వాళ్ళ ప్రయోజనాల కొరకు వాళ్ళకి నిధులంటే నిధులు ఇస్తున్నాడు, ప్రాజెక్టులు అంటే ప్రాజెక్టులు ఇస్తున్నాడు, ఏదంటే అది ఇచ్చే పరిస్థితిలో ఏదైతే మోడీ ఉన్నాడో, మన దగ్గర 10-12 మంది ఎంపీలు గెలిచి ఉంటే మన రాష్ట్ర ప్రయోజనాలను కూడా మన పార్టీ కాపాడుతుండే కదా అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనుకుంటా ఉన్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంకా 3 సంవత్సరాలు మాత్రం మళ్ళీ ఎన్నికలు లేవు కాబట్టి ఏం చేయగలుగుతాం. రేపు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తాం, మా బాధను వ్యక్తం చేస్తామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంతిమంగా ప్రజలు ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయలేరు కాబట్టి నిన్న కేటీఆర్ గారు 100% కరెక్ట్గా చెప్పారు. తెలంగాణ అన్నది మళ్ళీ పరాయి పాలన కిందికి పోయింది. అప్పుడేమో డైరెక్ట్ పాలన ఉండే, ఇప్పుడేమో ఇండైరెక్ట్ పరిపాలన. అక్కడ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, మోడీ వీళ్ళంతా కలిసి ఒక కీలుబొమ్మ లాంటి ముఖ్యమంత్రిని పెట్టి ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారని మాత్రం అందరు క్లియర్
క్లియర్గా అర్థమైంది. రైట్ సార్. రైట్, మనకు జూమ్ ద్వారా బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మల్లయ్య యాదవ్ గారు. ప్రధానంగా ఏదైతే కేటీఆర్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు నిన్న 15 ఆగస్టు వేళ, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పాలన బానిసత్వ పాలనగా ఆయన అభివర్ణించినటువంటి సందర్భం ఎలా చూస్తారు మీరు? వాస్తవానికి కూడా ఇంకా బానిసత్వాన్ని పారదోలాలని చెప్పేసి మనకు స్వాతంత్రోద్యమం 300 సంవత్సరాలు నడిపిస్తే దాంట్లో ఎంతో మంది యువకులు ఆవుతాయి బలిదానాలు చేసుకొని స్వాతంత్రాన్ని సిద్ధిస్తే 79వ సంవత్సరం స్వాతంత్ర దిన వేడుకల్ని నేను జరుపుకున్నాను. కానీ ఏం జరిగింది? స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారం చెలాయిస్తూ ఉన్నారు. కానీ మార్పిడి అనేది ఇప్పటికీ కూడా గ్రామాలలో ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి, నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి, వైద్యం లేని గ్రామాలు ఉన్నాయి, పాఠశాలలు లేని గ్రామాలు ఉన్నాయి, బానిసత్వం ముసుగులో ఇంకా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ అకృత్యాలు కేవలం దేశంలోనే కాదు, మన తెలంగాణలో కూడా మళ్ళీ పునరావృతమైనాయి. 78 సంవత్సరాలు ఆ ప్రాంతంలో 70 నుంచి 80 వరకు తెల్ల చొక్కాలు వేసుకోవాలంటే భయపడుతుండే తెలంగాణలో. ఎవరి దృష్టిలో పడితే ఏమవుతుందో అనే ఒక భయాందోళన మధ్యన సామాన్యులు కూడా చదువుకుంటే ఏమవుతుందో అనే ఇబ్బంది పడి దాచుకొని చదువుకునే పరిస్థితి ఉంటుండే. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే రేపు మా రాజకీయాన్ని, మా నాయకత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో ఏదో ఒక కేసులో ఇచ్చే ప్రయత్నం చేస్తుండే. మరి అటువంటి రోజులని మళ్ళీ ఈ రోజు పునరావృతం అవుతా ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టింగ్ పెడితే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు. అభివృద్ధి చూస్తే అభివృద్ధి గతంలో చేసిన మామూలు ఇవాళకి కూడా నిజాం కాలంలో నాటి తవ్విన చెరువులనే వాడుకుంటున్నాం, వాళ్ళ బిల్డింగులనే వాడుకుంటున్నాం. కొత్త ఏమన్నా మామూలుగా మొదలుపెట్టినామా అంటే మొదలుపెట్టినా ఏం లేవు. కొత్త ఏమన్నా ప్రాజెక్టులు కడితే కాళేశ్వరం లాంటిది, ఆడ సెక్రటరియట్ లాంటిది, ఈడ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కలెక్టరేట్ లాంటివి కడితే కట్టిన వాళ్ళ మీద ఏదో విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో పాలకులు మనము ఎవరినైతే విభేదించి స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నామో, నిజాం పరిపాలన వద్దు అని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు నిజాం వాళ్ళు ఇచ్చిన ఇవాళ కూడా వాడుకుంటా ఉన్నాం. ఇవాళ మామూలుగా గాంధీ హాస్పిటల్ కానీ, మొన్నటి వరకు వాడుకుంటున్న సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, చదువుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఆర్ట్స్ కాలేజీ కానీ, ఇవన్నీ ఏమి చూసినా కానీ నిజాములు కట్టినాయి. మరి కొత్తగా ఈ 70-80 సంవత్సరాల నుంచి ఏం చేసినాము అని చెప్పారంటే, నాయకులు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చక్కర పెట్టుకున్నాడు, వాళ్ళ పదవులు చక్కర పెట్టుకున్నాడు, వాళ్ళ పదవుల్ని కొనసాగించడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎలగబెట్టింది లేదు. మరి 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి జిల్లాకి ఆడొక ఆఫీసు, ఈడొక ఆఫీసు, ఇక్కడికక్కడికి కాళ్ళు కొట్టుకుంటూ తిరగటం, సామాన్యులు ఇబ్బంది పడటం బాగుండదనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ వేయటం, కేంద్రీకృతంగా అన్ని కార్యాలయాలు ఒకటే దగ్గర ఉండే విధంగా ఈ రోజు దానివల్ల ప్రజలకు మేలైన సేవలు జరుగుతున్నాయి. అదే రకంగా సెక్రటరియట్ ఏ శాఖకు ఆ శాఖ దానికి సంబంధించిన కార్యదర్శులతో సహా అక్కడే ఉండే విధంగా, ఆ విభాగం అంతా అక్కడే ఉండే విధంగా ఇవాళ సెక్రటరియట్ ని కట్టగలిగాం, సచివాలయం. దానివల్ల పరిపాలన కొనసాగించడానికి, సజావుగా పరిపాలన కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టులు కట్టిందంటే అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ తప్ప మళ్ళీ చెప్పుకుందామంటే ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. కాళేశ్వరం 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తే ఆ కాళేశ్వరంలో ఈ రోజు పేరు ఎక్కడొస్తుందో అని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు చేయలేని వాళ్ళెల్లా. కాబట్టి ఈ రోజు ఇంకా బానిసత్వం వైపే దేశం, ఇటు రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం నేటి యువతరం మీద కూడా ఉంది. సార్ జమీలుద్దీన్ గారు, ఇంకొక అంశం ప్రధానంగా ఏదైతే బనకచర్లకు సంబంధించి అక్కడ చంద్రబాబు ప్రసంగించి ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతాం, ఏదైతే వరద జలాలని చెప్పేసి మరొకసారి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి సందర్భం. ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆ టాపిక్ అసలు ప్రస్తావనే తీసుకురానిటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఈ లోపాయికారి ఒప్పందం? అబద్ధాల మీద బతుకుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిజాలు మాట్లాడాలంటే ఆయనకు వెన్నులో వణుకు పుడుతుంది, భయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసిండో ఆ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం జరిగింది, చాలా అవలోకగా చెప్పడం జరిగింది. ఏమని, అసలు ఏం జరిగిందా బనకచర్ల గురించి అని చెప్పి ఎవరో విలేకరి ప్రశ్నిస్తే అసలు దాని గురించి ప్రస్తావననే రాలేదు, వాళ్ళు కడతామంటే కదా మేము వ్యతిరేకించేది అని చెప్పి ఆ రోజు అబద్ధం ఆడిండు. అదే
ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన బయటకు వచ్చి బాజప్తా దాని మీద మాట్లాడినాం, మేము దాన్ని కట్టి తీరుతామని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. నిన్న కూడా సేమ్ జరిగింది. నేను 15 ఆగస్టు కనీసం ఒక శుభదినం, ఒక జాతీయ జెండా ఎక్కించినప్పుడు అక్కడ నుంచి ప్రసంగించేటప్పుడు ఆ రోజన్నా నిజాలు మాట్లాడాలి. 364 రోజులు అబద్ధాలు మాట్లాడినా ఆ ఒక్క రోజన్నా స్వతంత్రం సిద్ధించిన రోజన్నా నువ్వు నిజాలు మాట్లాడకుండా నీటి వాటా విషయంలో మేము రాజీ పడమని చెప్పి ఏదైతే తప్పించుకునే ధోరణి ఉందో, అసలు నీటి వాటా అన్నది గోదావరి నదిలో తేలిందా? నువ్వు నీటి వాటా తేల్చడానికి ఏదైనా ప్రయత్నం చేసినవా? నీకు సంబంధించిన బడేభాయ్ ఎవరైతే మోడీ గారు అక్కడ ఉన్నారో 11 సంవత్సరాల నుంచి వెళ్ళి నీటి వాటా తేల్చకుండా ఎందుకు నానుస్తున్నాడు? గతంలో 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పిరు, లేఖలు రాసిరు, ఒత్తిడి తెచ్చిరు, అసలు కృష్ణా నదిలో మా వాటా ఎంత, గోదావరి నదిలో మా వాటా ఎంత తేల్చండి అని చెప్పి. తెలంగాణ ఉద్యమ పునాదుల్లో ఒక పునాది రాయి ఏంటిది అని అంటే అసలు నీళ్లలో మా వాటా ఎంత తేల్చండి ఆ బాబు అని చెప్పి. ఎందుకనంటే మీరు నాగార్జున సాగర్ కడితే కుడి కాలువ కిందికి కడతారు, ఆంధ్రకు నీళ్ళు ఎత్తుకపోతారు, ఎడమ కాలువ మీదికి కడతారు, తెలంగాణకు నీళ్ళు ఇవ్వరు. మీరు శ్రీశైలం ఏదైతే పవర్ జనరేషన్ కొరకు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఉందో దానికి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి నీళ్ళని ఎత్తుకొని పోతున్నారు కదా, మా వాటా తేల్చండి. అసలు ఏదైతే గోదావరి ఉందో ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఇంకో ప్రాజెక్టు కట్టలేదు తెలంగాణకు, మా నీళ్ళ వాటా గోదావరిలో ఎంత? 80% మా దగ్గర తెలంగాణలో ప్రవాహం ఉంటుంది, కానీ మేము గుక్కడి నీళ్ళకి ఎడుస్తున్నాం అన్నది కదా తెలంగాణ ఉద్యమంలో ఒక పునాదిగా పనిచేసినటువంటి నీళ్ళ వాటా విషయం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలైనా ఇంకా కేంద్ర ప్రభుత్వం, ఈ బాధ్యత ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడు ఎంత ఒత్తిడి తెచ్చుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం నీటి వాటాలు తేల్చలేదు. సరే, నువ్వు ఇప్పుడు బడేభాయ్ అని చెప్పి ఆయన ముందు సాగిలా పడుతున్నావు, ఆయన కనుసన్నల్లో పనిచేస్తా ఉన్నావు. ఇప్పటికైనా కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ తెలంగాణ ప్రాంతానికి నీళ్ల వాటా ఎంత అన్నది తేల్చే బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. కానీ నీటి వాటా తేల్చకుండానే మేము వాటాల విషయంలో కాంప్రమైజ్ కాము అని నిన్న ఏదైతే మాట్లాడతావో అక్కడ మీ గురువు గారు మేము బనకచర్ల కట్టి తీరుతామని చెప్పి బాజాప్తా ఏదైతే చెప్తాడో మీరిద్దరు కూడా కలిసి గేమ్ ఆడుతున్నారు. ఆయన అక్కడ ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నావు అనే విషయం మాత్రం నిన్నటి ఇద్దరి ప్రకటనతో చాలా స్పష్టంగా ఏర్పడ్డది. ఇందులో ఇక్కడ ఏదైతే ఆంధ్ర యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి పత్రికలు ఉన్నాయో వాళ్ళ గేమ్ ప్లాన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ సీమ చిటుక్కుమన్నా ఓహో అంటే ఆహా అని చెప్పి ఇక్కడ వార్తలు ప్రచురించే ఈ పత్రికలు ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న 15 ఆగస్టు ప్రసంగాన్ని తెలంగాణ ఎడిషన్లో ప్రచురించలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే ఇక్కడ ప్రచురించారు. అక్కడ ఆంధ్ర ఎడిషన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల కట్టి తీరుతాడు అన్న విషయాన్ని అక్కడ ప్రచురించారు. అది ఇక్కడ తెలిస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు జాగృతమవుతారు, తమ హక్కులు కాపాడుకోవడానికి మరో పోరాటానికి సిద్ధమవుతారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాటం వైపు పోతా ఉన్నది, పోరాటం చేస్తూ ఉన్నది. ఈ మాత్రం ఇవాళ బనకచర్ల కొంచెం ఆగింది అని అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు ఇవ్వకుండా ఆపిర్రు అని అంటే జస్ట్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కృషి వల్ల, దాని పోరాటం వల్ల ఇంకా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ ఆంధ్ర యాజమాన్యం కింద పనిచేసేటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ప్రచురించలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇక్కడ మన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు రక్షణ అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అక్కడ వాళ్ళ ఆంధ్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, ఆయన పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి జనసేన ఉన్నది. ఈ 3 ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి, మన ప్రయోజనం కాపాడడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది. ఈ 2 ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే మేము ఆడింది ఆట పాడింది పాట మళ్ళా తెలంగాణ మీద మనం ఇక్కడ కబ్జా పెట్టొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఒక కిరాయి మనిషిని పెట్టుకొని వాళ్ళు కబ్జా నడుపుతున్నారు. అట్లా కాకుండా అవుట్ రైట్గా మళ్ళా కూడా మేము ఇక్కడ కబ్జా పెట్టి ఇక్కడ వనరులను దోసుకోవచ్చు అన్న ఆలోచన ఏదైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి, తమ హక్కుల పరిరక్షణ కొరకు కాపాడుకోవడం కొరకు ఈ మనం మళ్ళీ అక్కడ తాకట్టు పెట్టకుండా ఆంధ్రకు మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళని ఆపలేం. లేకపోతే ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణను ముంచే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం ఈ నిన్న వీళ్ళిద్దరి ప్రసంగాలను చూస్తే అర్థమైంది. రైట్, ఏదైతే చూస్తున్నాం కదా ప్రధానంగా ఏదైతే బనకచర్లకు సంబంధించి అలర్ట్ చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అని చెప్పేసి జమీరుద్దీన్ గారు చెప్తారు. వాస్తవానికి ఇది 100% వాస్తవం. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టును ముందు పసిగట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే అక్రమ ప్రాజెక్టు కట్టబోతుందని చెప్పేసి ముందుగా ఊహించి దానిపైన అలర్ట్ అయ్యి జనాలను కూడా తెలంగాణ యావత్ జనాలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి చెప్పారు. ఏదైతే గురు శిష్యుల దక్షిణ కోసం ఇదంతా జరుగుతున్నటువంటి డ్రామా అని చెప్పి చెప్తున్నారు జమీరుద్దీన్ గారు. ప్రధానంగా మల్లయ్య యాదవ్ గారు ఏదైతే
నిన్న చంద్రబాబు ప్రసంగంలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామంటారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి తర్వాత ప్రసంగించినా కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురాని పరిస్థితి. కాకపోతే నీటి వాటల పైన కూడా మాట్లాడి కొన్ని విషయాలు చెప్పారు. అసలు ఫస్ట్ నీటి వాటలు తెచ్చకుండా ప్రాజెక్టు గురించి ప్రస్తావించకపోవడం, దాన్ని ఎలా చూస్తారు మీరు? అంతర్గతంగా ఇద్దరి మధ్యన వ్యక్తిగతంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి గారి మధ్యన ఒప్పందం ఉంది. వారికి అన్ని రకాలుగా సహకరించే మార్గంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. ఆయన నోటి నుంచి ఆ పలుకులు వస్తూనే ఉన్నాయి. ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, అన్ని రకాల పనులు జరుగుతూనే ఉన్నాయి అతివేగంగా. కేవలం అనుమతులు మాత్రమే ఈ రోజు రావాల్సి ఉంది. ఆ అనుమతుల కోసం ప్రయత్నం, ఆయనకున్న సత్సంబంధాలతోనే కేంద్రంలో పావులు గదుపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 100% బనకచెర్ల కట్టి తీరుతామని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మంత్రులు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడితో సహా చెప్తా ఉన్నారు. దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకారం చేయాల్సినంత స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు. ఆయన కూడా ఉపయోగపడుతున్నాడు అని అనేది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. ఇందులో ఎక్కడ కూడా దాపరికం లేదు. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ మీద ఉందనే ఉద్దేశంతోనే అనేక సందర్భాలలో దీని మీద వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. దీనికి రేపటి భావితరం, భవిష్యత్ తరం, యువతరం మేల్కొనాల్సిన అవసరం ఉంది, మేల్కొలతో కూడా. కాబట్టి ఈ రోజు బనకచెర్ల నుంచి తెలంగాణని మోసం చేసి ఏ రకంగా గతంలో నాగార్జున సాగర్ లాంటి దగ్గర కట్టాల్సిన దగ్గర కట్టకుండా కిందికి తీసుకుపోవడానికి నీళ్లు వాళ్ళకి అనువుగా ఏ రకంగా అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి డిజైన్ లో మార్చిరు. ఆ రోజు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ కనీసం నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు రానియకుండా ఆంధ్రాకి తరలించకపోయారు, మోసం చేశారు. అదే రకమైన పరిస్థితి ఈ రోజు గోదావరిలో బనకచెర్ల పేరు మీద ఇక్కడ నీటి వాటాలు తేల్చకుండానే, నీళ్లు ఇవ్వకుండానే నీళ్ల దోపిడీ చేయడానికి మరొక ప్రయత్నం నాగార్జున సాగర్ తర్వాత ఈ రోజు బనకచెర్ల రూపంలో జరుగుతూ ఉంది. తెలంగాణకి గతంలో కంటే ఇంకా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడబోతా ఉంది. దీని మీద వెంటనే మేల్కొనాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆందోళన చేసా, ఉద్యమాలు చేసా ఆపుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ బాగు కోసం. లేకపోతే రేపటి భవిష్యత్తులో నీటి వాటాలు తేల్చకుండా వాళ్ళు ప్రాజెక్టులు కడితే మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే నీళ్లు లేక అన్ని రకాల వనరులు ఉండి ఇబ్బంది పడి వ్యవసాయం సాగక తెలంగాణ గోసబడి వలస బతుకులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడదు. వలస ప్రాంతాలకు పోయి కూలి కోసం పొట్ట కోసం పోయి పనిచేసుకునే పరిస్థితి ఉందో ఆ రకమైన పరిస్థితి మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి బనకచెర్లను ఆపడానికి కావాల్సిన మరో ఉద్యమం తెలంగాణ నాయకత్వంలో జరగబోతుంది. డెఫినెట్ గా ఈ ముసుగులో లోపాయికార ఒప్పందంతో రేవంత్ రెడ్డి గారు సహకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ యావత్ అప్రమత్తం కావాల్సిన అవసరం. అంటే మరొకసారి తెరపైకి వచ్చింది ఇది మళ్ళీ, అంటే లోపల ఏం జరుగుతుంది అనుకోవాలి? దీనిపైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎలాంటి కార్యాచరణ చేసే అవకాశం ఉందనుకోవాలి? తెలంగాణ ఉద్యమాని కోసం ఏ రకంగానైతే మారుమూల గ్రామాల నుంచి యువతరాన్ని, ప్రజల్ని ఏ రకంగానైతే అప్రమత్తం చేసి ఉద్యమం లేవనెత్తి తెలంగాణను సాధించారో ఆ రకంగా ఈ రోజు నీళ్ల దోపిడీ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ బనకచెర్లని ఆపడానికి, నీటి దోపిడీ ఆపడానికి, నీటి వాటాలు తేల్చేంత వరకు బనకచెర్లకు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా ఉండటం కోసం తెలంగాణ యావత్ ప్రజానికాన్ని లేవదీయడానికి, ఉద్యమాన్ని చేపట్టడానికి బీఆర్ఎస్ నాయకత్వం శ్రీకారం చుట్టింది. దానికి కార్యాచరణ మొదలుపెట్టింది. డెఫినెట్ గా ఏది ఏమైనా ఆ రోజు తెలంగాణని, కాంగ్రెస్ ని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ని మెడలు ఉంచి ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని సాధించడమో ఆ రకంగా ఈ రోజు బీజేపీ కేంద్రంలో ఉన్న వాళ్ళకి సంబంధాలు ఉన్న లోపాయికారిగా రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా సహకరించినా ఈ బనకచెర్లను కూడా ఆపటానికి, నీళ్లు దోపిడీని అరికట్టడానికి, అడ్డుకోవటానికి బీఆర్ఎస్ తప్పకుండా కార్యాచరణ చేసి మరో ఉద్యమాన్ని శ్రీకారం చుడుతుంది. జమీనుద్దీన్ గారు, ప్రధానంగా ఏదైతే 200 టీఎంసీలు కాదు, ఇది 400 టీఎంసీల వరకు తరలించిపోయే కుట్ర అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు పదే చెప్తున్నటువంటి అంశం. దాంతోపాటుగా ఏదైతే ఇందాక మీరు ప్రస్తావించినట్టు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి కుడికాలకు సంబంధించి కూడా మరొక కుట్ర కోణం జరుగుతుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే 0 to 80 కిలోమీటర్స్ వరకు కుడికాలను దాదాపు వెడల్పు పెంచుకుంటూ అక్కడి నుంచి వాటర్ తరలించే కుట్ర కూడా జరుగుతుందనేది మరొక ఆరోపణ. మనము కుట్రను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చరిత్రను అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు కట్టినాడు, దాని యొక్క కెపాసిటీ ఎంత,
ఈ రోజు ఉన్నటువంటి కెపాసిటీ ఎంత అన్నది మనం చూసుకున్నట్టయితే రేపు ఈ బనకచర్ల లింక్ ఏందన్నది కూడా మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా. వాళ్ళు ఏం చెప్తున్నారు, వరద కష్టాలు మాకు వచ్చినప్పుడు మేము వరదతోని లాభం పొందడ్డా, మేము ఏమున్నా రాయలసీమకు నీళ్లు తరలిస్తామని చెప్పి వాళ్ళు అక్కడ రాయలసీమను అంటే వైఎస్ జగన్కు పట్టున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని చేయాలన్న ఆలోచనతో వాళ్ళు అక్కడ రాజకీయం చేసుకుంటున్నారు. సంతోషం. తెలంగాణకు మాత్రం ఇది రాజకీయం కాదండి, తెలంగాణకు ఇది బతుకుదెరువు సమస్య. ఎందుకనంటే మీరు ఈరోజు గమనించినట్టయితే ఇదే గోదావరి ప్రాజెక్టు మీద ఆధారపడ్డటువంటి ఎస్ఆర్ఎస్పీ ఏదైతుందో అందులో దాని కెపాసిటీకి సంబంధించిన సగం నీళ్లు కూడా ఎస్ఆర్ఎస్పీలో లేవు. ఏదైతే కాళేశ్వరంలో భాగంగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కానివ్వండి, మిడ్ మానేర్ కానివ్వండి, లోవర్ మానేర్ డ్యామ్ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, ఈ ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్లు లేవు. ఇన్ని వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మాత్రం వరదలు వచ్చి ఇండ్లు మునుగుతూ ఉన్నాయి. కానీ గోదావరి నది మీద ఉన్నటువంటి నదికి అనుసంధానమై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులలో నీళ్లు లేవు. ఎందుకు అనంటే ఆ నీళ్ళన్నీ కూడా మనకు కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ కింది ప్రాంతం నుంచి, అంటే ఏదైతే కేసీఆర్ గారు నిర్మించినటువంటి బ్యారేజ్ ఉందో అక్కడ ఆ బ్యారేజ్ నుండి సూరారం విలేజ్ దగ్గర నిర్మించినటువంటి బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ దగ్గర నుంచి మాత్రమే కిందికి వరద ఉంటుంది. మీకు ప్రాణహిత నీళ్లు మాత్రమే మనకు ప్రాణాధారమై ఉన్నాయి. ఆ నీళ్లను మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయకుండా కిందికి వదిలిపెడతా ఉన్నారు. మీరు కుంగినటువంటి 2 పిల్లర్లను రిపేర్ చేస్తలేరు. మేడిగడ్డ దగ్గర ఏదైతే బ్యారేజ్ నిర్మాణం జరిగిందో అందులో కుంగిన 2 పిల్లర్లను రిపేర్ చేయకపోవడానికి కుట్రనే ఏంటిది అని అంటే అక్కడ కింద వాళ్ళకు వరద చూపెట్టాలి, ఆ వరద చూపెట్టి బనకచర్ల నిర్మాణం చేయాలన్నది. మీరు ఇలా మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లను నిర్మాణం చేసిన ఒకవేళ అది చేయడం మీకు ఇష్టం లేక వదిలిపెట్టినా కన్నెపల్లి నుంచి ఈ రోజు కూడా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. రోజు 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే మోటార్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి మీరు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్కు అవసరమైతే వరద కాలువ ద్వారా మళ్ళీ ఎస్ఆర్ఎస్పీని నింపే అవకాశం కూడా ఈ రోజు ఉన్నది. అయినా కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కుంగిన 2 పిల్లర్లు కావు, ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేస్తే ఇవాళ మీరు నీళ్లు ఎత్తిపోస్తలేరు. ఎందుకు అనంటే అక్కడ కింద వరద రావాలి. కింద వరద వస్తే ఇవి వరద జలాలయా సముద్రం పాలవుతున్నాయి, మాకు కనీసం వరద జలాలు కూడా మాట్లాడుకొని ఇయ్యారా అని చెప్పి విక్టిమ్ కార్డు ప్లే చేయడం అంటారు. ఇవాళ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో వారు విక్టిమ్ కార్డు ప్లే చేశారు. మేము బాధితులం, మేము దీని నుంచి లాభం పొందొద్దా అని అంటే ఒక సానుభూతి పొందాలన్న ఒక కుట్రలో భాగంగా వారు పనిచేసిరు. కానీ దానికి వీళ్ళు సహకరిస్తున్నారు. అసలు బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజలు ఓట్లేసిరు గెలిపించారు కాబట్టి వాళ్ళకు ప్రేమ ఉంటుంది సహజం. కానీ నీకు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేకుండా నువ్వు ఇంకా గురు దక్షిణ చెల్లించుకుంటూ ఆయన అడుగులకు మడుగులొత్తుకుంటూ ఆయన చేతుల కీలుబొమ్మగా మారి ఏదైతే వ్యవహరిస్తుండో ఇక్కడ మన పరిపాలకుడు, దాని మీద తెలంగాణ ప్రజల ఆవేదన. ఈరోజు కూడా డైలీ 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, మనం తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీ పెట్టిరు, పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా తెచ్చుకోలేని దుస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. నిన్న ఆయన 100 అబద్ధాలు మాట్లాడిండు. వాళ్ళ గురువు గారు అక్కడ అంటే ఇంకో బడేభాయ్ ఎర్రకోట సాక్షిగా అబద్ధాలు మాట్లాడిండు. ఈయన నిన్న ఇక్కడ జెండా ఎక్కించి ఈయన కూడా ఇక్కడ అబద్ధాలు మాట్లాడిండు. ఆయన ఏది చెప్తే అసలు ఆయననే స్క్రిప్ట్ రాసి పంపుతుండా, నేను అబద్ధాలు ఆడతా నువ్వు అబద్ధాలు ఆడతా అని చెప్పి ఇద్దరు ఆడుకుంటూ ఆయన దేశ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఈడ నీళ్ళు ఇస్తే ఇవ్వలేకపోతున్నారు, యూరియా ఇవ్వలేకపోతున్నారు, రుణమాఫీలో మోసం చేశారు, ఏదైతే బోనస్ ఇస్తామన్నారో రైతులకు ఆ బోనస్లో మోసం చేసి ఎంత అబద్ధాలు ఆడుకుంటా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దీనికి విరుగుడు ఏంటిది అని అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై బయటికి వచ్చి పోరాటం చేయడం మాత్రమే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం. కానీ ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చారు, ఏదైతే మోడంటే ఒక గుర్తుకొస్తుంది, జిఎస్టీని సంస్కరిస్తామంటున్నారు. అంటే జిఎస్టీని సంస్కరిస్తామంటే జిఎస్టీ నెహ్రూ సాబ్ విధించిపోయిన జిఎస్టీయా? ఈయన సంస్కరిస్తా అనడానికి ఈయన కదా ఇప్పుడు నేను తక్కువ చేస్తా అంటున్నావు అంటే 8-10 ఏళ్ల నుంచి నువ్వు కదా దోసుకున్నది. ఇవాళ నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ట్యాక్సులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జనాల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జిఎస్టీ 28% స్లాబ్ పెట్టిన వాళ్ళు ఎవరండి? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద పన్నేస్తే ఉప్పు సత్యాగ్రహం చేసి స్వతంత్రం కొరకు కొట్లాడిరు మన పెద్దలు. ఇలా ఉప్పు పన్ను లేకుంటున్నదా, పప్పు పన్ను లేకుంటున్నదా, ఇలా బియ్యం పన్ను లేకుంటున్నదా, గోధుమల పన్ను లేకుంటున్నదా, పిండి పన్ను లేకుంటున్నదా, నూనె పన్ను లేకుంటున్నదా? ప్రతి తిండి వస్తువు మీద కూడా మీరు కదా జిఎస్టీ విధించింది. ఇవాళ ఇదంతా డ్రామా ఎప్పటిదాకా నడుస్తుంది అంటే బీహార్ ఎన్నికల వరకు నడుస్తుంది. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలను మభ్యపెట్టాలి కాబట్టి ఇది అన్నారు. కానీ ఇవాళ వజ్రాల మీద 5% జిఎస్టీ ఉంటే తిండి గింజల మీద 28% పన్ను విధించింది ఈ మోడీ సర్కార్ కదా. విధించిండు, దోసుకున్న కాడికి దోసుకున్నాడు. ఇలా అమెరికా నుంచి ఉన్న పంచాయతీ ఏంది మనకంటే పనుల విషయం వచ్చింది చెప్తా ఉన్నా, ఆయన టారిఫ్ విధిస్తుండో అని అంటున్నాం. మన రష్యా దగ్గరికి వెళ్ళి
తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి మనం క్రూడ్ ఆయిల్ కొన్నామని చెప్పి. మరి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొంటే ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ క్రూడ్ ఆయిల్ ఏమైనా మనకి ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఏమైనా తక్కువ ధరకు ఇచ్చిరా ప్రజలకు? ఇవ్వలేదే. పెట్రోల్ డీజిల్ మీద దోసుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? సరేనా, కేంద్ర ప్రభుత్వం విధించింది, కేసీఆర్ గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం కదా, మీరు పనులు తక్కువ చేస్తే ఇక్కడ ప్రజలకు తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ వస్తుంది కదా అన్నారు. మరి నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మరి నువ్వేమన్నా తక్కువ చేసినావా పెట్రోల్ డీజిల్ మీద? అక్కడ తక్కువకు రష్యా దగ్గర తక్కువకు డీజిల్ క్రూడ్ ఆయిల్ కొని కేంద్ర ప్రభుత్వం తక్కువ చేయలే, ధరలు పెంచింది, పెట్రోల్ డీజిల్ ప్రజలను పీల్చి పిప్పి చేసింది. ఈ రేవంత్ రెడ్డి గారు నీతులు మాట్లాడారు, వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి ఈయనే స్లాబ్ తక్కువ చేసి ఇక్కడ పెట్రోల్ డీజిల్ తక్కువకి ఇవ్వలేదు. వజ్రాలకు 5% జీఎస్టీ ఉండి తిండి గింజలకు 28% జీఎస్టీ పెట్టి ప్రజలను దోసుకున్నది ఎవరు? ఇవాళ నువ్వు నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు అని అంటే కేవలం ఇది బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు మోడీ గారు. వారు తక్కువ చేసేది లేదు. మరి వీరేమన్నా తక్కువ తిన్నారా అంటే వీళ్ళు పెంచుతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు మోటార్ వెహికల్ ట్యాక్స్ నిన్న పెంచారు, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 25%కు తీసుకొని పోయారు ఉన్న వాల్యూ మీద. దాంతోపాటు ఒక వెహికల్ నేను అమ్మి మీరు కొంటే ఏదైతే సీసీ ఛార్జెస్ ఉంటాయో, ట్రాన్స్ఫర్ డ్యూటీస్ ఉంటాయో, ఇవన్నీ కూడా ప్రతిదీ పెంచుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలను పిప్పి చేస్తూ ఉన్నారు. మరి డబ్బులు ఏమవుతున్నాయి? ఏదన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పోతా ఉన్నదా? ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిర్రా? ఒక్క ప్రాజెక్ట్ కట్టిర్రా అని అంటే ఏ ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఒకవైపు ప్రజల పనులు వసూలు చేస్తూ ఉన్నారు, రెండో వైపు అప్పులు తెస్తూ ఉన్నారు. 2,20,000 కోట్ల రూపాయల అప్పు 20 నెలల్లో తెచ్చి ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. చెప్పమనండి, కాంగ్రెస్ నాయకులకు ఎవరికన్నా ఒక ప్రాజెక్టు కట్టిరా అంటే కట్టలేదు, వాళ్ళు చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి వీళ్ళంతా కూడా అబద్ధాలు ఆడడం, ప్రజలను మభ్యపెట్టడం, గోబెల్స్ ప్రచారం, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని చెప్పి నమ్మే వ్యక్తులు ఈ బడే భయ్ అండ్ చోటే భయ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పట్ల తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అప్రమత్తమైనప్పుడు మాత్రమే వీళ్ళ ఆటలు సాగకుండా ఉంటే దేశం అభివృద్ధి వైపు పోతుంది. సార్ మల్లయ్య యాదవ్ గారు, ప్రధానంగా జిఎస్టీకి సంబంధించి 2 స్లాబులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఆ 2 స్లాబులు వెనుక మర్మం ఏంటి అనుకోవాలి? ఇన్ని రోజులు దోపిడీ చేసి ఈ రోజు గుర్తొచ్చిందా? ప్రజల దగ్గర ఈ రోజు వరకు మామూలుగా మొదలుపెట్టిందే మోడీ గారు. మోడీ గారు మొదలుపెట్టినప్పుడు ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, ఏంది, ప్రజలు దీన్ని భరించే శక్తిలో ఉన్నారా లేరా అనేది కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఈ మార్గాన్ని పన్నుల రూపంలో ప్రజల్ని దోపిడీ చేసి ఈ రోజు మామూలుగా వ్యతిరేకత వస్తుందనో లేకపోతే మేము ఏదో పెద్ద గొప్ప మేలు చేస్తామని చెప్పి చెప్పుకోవడానికి మళ్ళీ మేము మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి అంటే దోచుకున్నది సరిపోక మళ్ళీ కొత్త విధానంలో ప్రజలు చైతన్యవంతులు రేపు ఎక్కడ తిరుగుబాటు చేస్తారు అనే ఒక అభిప్రాయంతో చేస్తున్న ప్రయత్నం. ఈరోజు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజలకి, బలహీన వర్గాలకి ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఏం చేద్దామనే ఆలోచనలో లేరు ప్రభుత్వ అధినేతలు. ఏ రకంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎట్లా నట్టేట ముంచాలి, పన్నుల రూపంలో ఎట్లా పైసలు వసూలు చేయాలి, వసూలు చేసిన పైసల్ని ఎట్లా జల్సాలు చేయాలనే దాని మీదనే ఆలోచన జరుగుతుంది తప్ప ఈడ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకవేళ నిజంగా కేంద్రం విధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటా పన్నులలో మినహాయింపించే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి అంత అభిమానం ఉంటే ప్రజల మీద, అధికారంలోకి రావడానికి అనేక రకమైన హామీలు ఇచ్చిన ఆయన కనీసం ఆ హామీలు నెరవేర్చకపోయినా ఈ రోజు చేతిలో ఉన్న పన్నులు మినహాయించవచ్చు. ఇంకా పెంచుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ఎన్ని రకాల పన్నులు పెంచలేదు. ఈరోజు రిజిస్ట్రేషన్ రుసుములు పెంచారు, వచ్చే ఆదాయాన్ని పడిపోతా ఉంది. కొత్త కొత్త పథకాల పేరు మీద పన్నులు వసూలు చేసి డబ్బులు జల్సాలకు వాడుతూ ఉన్నారు. అందాల పోటీలు పెడుతున్నారు, హెలికాప్టర్ గాలి మోటార్లలో తిరుగుతున్నారు, జల్సాల కోసం విదేశీ పర్యటనలు బృందాలు పంపిస్తున్నారు ఇక్కడి నుంచి. అదే రకంగా ఢిల్లీ పర్యటనల పేరు మీద ఖర్చులు చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఖర్చులు పెట్టి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎన్నికి రావాలి? వేరే మార్గాలు లేవు, ఆదాయ మార్గాలు. కేవలం పన్నుల రూపంలో ప్రజల్ని నెత్తి మీద భారం వేసి ఈ రకమైన కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కేంద్రంతో దోస్తానా అంతర్గతంగా అన్ని రకాల ఒప్పందాలు చేసుకొని బడే బాయ్ అని చెప్పి చెప్పుకుంటూ ఈడ మామూలుగా సఖ్యత నడపడానికి చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని ఆడ కేంద్రంలో వాళ్ళు చేసే రుసుములు, వాళ్ళు చేసే పన్నులు వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. దాంట్లో తెలాపాపం తలా పిరికడ అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వీళ్ళు తీసుకొని కేవలం కాలక్షేపం చేసి జలసాల కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ అధికారాన్ని కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాత్రం ఆలోచించే పరిస్థితి లేదు ప్రజాధనాన్ని. కాబట్టి ప్రజలు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ప్రభుత్వాలు మనకు ఉండాలి, ఎటువంటి నాయకులు ఉంటే మన రాష్ట్రాలు ప్రభుత్వాలు బాగుపడతాయనే ఆలోచన చేయాల్సిన బాధ్యత నేటి యువతరంతో పాటు ప్రజల మీద ఉంది. రైట్ సార్, ఇంకా లోతైన విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ప్రధానంగా ఏదైతే ఇటు రాష్ట్రంకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేంద్రంతో దోస్తానా చేస్తూ ఇష్టానుసారంగా ఇక్కడ ప్రజాపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.
మల్ల యాదవ్ గారు, ప్రధానంగా ఏదైతే ఐఏఎస్లకు సంబంధించినటువంటి తీరు కొంత విస్మయంగా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే ప్రభుత్వం చెప్పు చేతుల్లో వాళ్ళని పెట్టుకుంది, వాళ్ళు చెప్పినట్టు నడవాలంటూ నడుస్తుందని చెప్పేసి వస్తున్నటువంటి విషయం, దాన్ని ఎలా చూస్తారు మీరు? వీర విధేయులుగా పనిచేస్తున్నారండి. వాళ్ళు మామూలుగా పార్టీ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారు, అధికారుల లెక్క పనిచేయట్లేదు. అటు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ. ఏం జరుగుతుంది ఇవాళ? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? అధికారులు జైల్లోకి పోయేసి వచ్చారు. వాళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు బలయ్యే పరిస్థితి వచ్చింది. రేపు కూడా జరగబోయేది అదే. రేవంత్ సర్కార్లో ఈ రోజు ఎవరైతే తాబేదారులుగా పనిచేస్తున్నారో, విధేయులుగా పనిచేస్తున్నారో, అధికారులుగా పనిచేయాల్సిన వాళ్ళు ఖద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళ మాదిరిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ జరగబోయేది ఎన్నికలు అయిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊసలు లెక్క పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అధికారులు లెక్క వ్యవహరించట్లేదు, వాళ్ళ తాబేదారు లెక్క వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి నియమ నిబంధనలతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు. వాళ్ళు చెప్పిందే తడువుగా వీళ్ళు ఏ రకంగా వాళ్ళ మెప్పు పొందడానికి చేయాలనే ఆలోచనతోనే అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు న్యాయస్థానాలు కాపాడుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని. న్యాయస్వామ్యబద్ధంగా ఎక్కడైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు అధికారులు కాపాడే పరిస్థితుల్లో లేరు. అధికారులే విచ్చలవిడిగా అనేక రకమైన ఇబ్బందులు పెడతా ఉంటే, న్యాయస్థానాలకు పోయి మొరపెట్టుకుంటూ ఉంటే, న్యాయస్థానాలు ఈరోజు మానవత్వంతో ఆలోచిస్తూ ఉన్నాయి, స్పందిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కాంగ్రెస్, అటు బీజేపీ రేపటి భవిష్యత్తులో తప్పకుండా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా దీనికి సంబంధించిన ఉద్యమాలు, చైతన్యం కూడా మొదలవుతుంది. అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో 5 సంవత్సరాల అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ మెప్పు పొందడానికి సరైన పోస్టింగ్స్ కోసమో, లేకపోతే వాళ్ళు అనుకున్న స్థానం, కోరుకున్న స్థానం రావటం కోసమో అడుగులకు మడుగులు వచ్చే ప్రయత్నం మానేసి వాళ్ళకి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే బాగుంటుందనే ఆలోచన చేయాల్సిన అధికారులు కూడా ఈ రోజు అడుగులకు మడుగులు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బంద్ చేసుకుంటే రేపటి భవిష్యత్తు కూడా బాగుంటుంది. జమీలుద్దీన్ గారు, ఏదైతే బిగ్ బ్రదర్స్ కన్సర్న్లో ఐఏఎస్లు అని చెప్పేసి కొంత టాక్ జరుగుతుంది, ఎవరు ఈ బిగ్ బ్రదర్స్? ఎవరండి? చాలా స్పష్టంగా అందులో రహస్యం ఏమి లేదు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బిగ్ బ్రదర్స్. ఇక వాళ్ళ వెనుక అంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి ఒక బిగ్ బ్రదర్ ఉన్నాడు, ఇంకా కొందరు స్మాల్ బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఐఏఎస్లను వీళ్ళు చేస్తున్నట్టు వీళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు కానీ వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కొరకు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది సహజం, అసహజం ఏమి కాదు. కానీ తమ ఇంటిగ్రిటీని కాపాడుకోవాల్సింది ఎవరు అని అంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు. వీళ్ళకు 1968లో చాలా స్పష్టమైన రూల్స్ పెంపొందించడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటిది అని అంటే వీళ్ళు పొలిటికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి, వీళ్ళు న్యూట్రల్గా ఉండాలి. ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి కూడా అఫిలియేటెడ్ మెంబర్స్గా ఉన్నట్టు కనిపించడానికి కూడా వీల్లేదు, ప్రవర్తించడానికి కాదు, కనిపించడానికి కూడా వీల్లేదు వీళ్ళు. కానీ దానికి భిన్నంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టడము, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడము ఎంత దూరం పోతా ఉన్నది అని అంటే, ఇప్పుడు జనరల్గా జర్నలిజం ఉన్నది. మనం ఒక కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో చూసినట్టయితే ప్రభుత్వం అక్కడ యూరియా సప్లై చేయలేకపోతుంది అని చెప్పి అక్కడ ఈనాడు పత్రికలో కూడా వార్తలు రావడం జరిగింది. వేరే వివిధ పత్రికలతో పాటు ఈనాడు పత్రిక కూడా వార్తలు రాస్తే ఆ ఈనాడు పత్రికలకు సంబంధించిన విలేకరులను డిపిఆర్ఓ గారు వాళ్ళ యొక్క ఏదైతే అధికారిక గ్రూప్ ఉంటుందో జర్నలిస్టులకు సంబంధించి ఆ గ్రూప్ నుండి రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు రిమూవ్ చేసిరు అని అంటే మాకు ఆ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పిరట వారు. మరి అది ఎంతవరకు నిజమో కానీ ఈ విధంగా ప్రవర్తించాలి. జర్నలిస్టుల మీద కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే సహించం. విమర్శ అన్నది ఒక ప్రజాస్వామ్యంలో చాలా సహజంగా ఉండేది. అంతేకాకుండా గతంలో ఒక టీ స్టాల్ మీద ఇబ్బంది పెట్టడం, మొన్న కూడా ఆర్మూర్లో ఒక టీ స్టాల్ అతని మీద పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు పోయి ఆ పిరికిట్ చౌరస్తా మీద ఉన్న టీ స్టాల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటే వారు కూడా అక్కడ స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయించడం. ఇప్పుడు మనం చూడొచ్చు హైదరాబాద్ లెవెల్లో కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడితే, 100 కేసులు పెడితే చాలా కేసులు కోర్టుకు పోయి రిమాండ్ రిజెక్ట్ అయింది. పోలీస్ ఆఫీసర్లకు బెయిల్ దొరకడం వేరు, ఎవరైనా నిందితుల్ని ప్రవేశపెడితే కోర్టుకు బెయిల్ ఇవ్వడం అనేది ఒక విచక్షణతో ఇస్తుంది. కానీ వాళ్ళ యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేసి అప్లికేబుల్ కాని సెక్షన్లు మీరు పెట్టి వేధిస్తున్నారని చెప్పి ఎప్పుడైతే రిజెక్ట్ చేసారో వాస్తవంగా వీళ్ళంతా కూడా సిగ్గుపడాలి. మరి దీనిలో కింది స్థాయి ఆఫీసర్లు ఉన్నారా, పై స్థాయి ఆఫీసర్లు ఉన్నారా అన్నది కూడా గమనించుకోవాలి. ఇంకొక అధికారిని మనం చూసినట్టయితే అసలు టీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పి వారు అబద్ధం ఆడడం జరిగింది అధికారిక కార్యక్రమంలో. డిఎస్ చౌహాన్ గారు వారి మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిఎస్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఇన్ని లక్షల కార్డులు ఇచ్చున్నాం, మా హయాంలో మీరు ఒక సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉండి ఇట్లెట్లా మాట్లాడతారు,
ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడుతుండు ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారంటే దానికి వాళ్ళు రాజకీయ కోణం ఉన్నది, దాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు. వీళ్ళ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి వాళ్ళ అబద్ధాలు ఆడని రోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు తెలంగాణలో, అయ్యో ఇవాళ అబద్ధం ఆడలేదు ఏంటిది అని. కానీ అధికారులుగా మీరు ఒక రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఏదో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాదు. మీరు మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడడం, ఏదైతే ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దలు ఇష్టరీతిన అబద్ధాలు చెప్తే దాన్ని మీరు ప్రచారం చేయడం, ఇది 100% వీళ్ళ రూల్స్కు విరుద్ధం, వీళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పై స్థాయి అధికారులు వీళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే, చర్యలు తీసుకోకపోతే, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇందాక యాదవ్ గారు ప్రస్తావించినట్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారులు ఉన్నారో ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు పోతే కూడా తప్పించుకోలేదు. ఉదాహరణకు శ్రీలక్ష్మి గారు, వారి మీద కేసు నడవాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో వాళ్ళ మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, అంటే వీళ్ళు తప్పించుకోలేరు. మేము ఇవాళ ఉంటాము, రేపు ఇక్కడ స్టేట్ బదిలీ అయిపోతామో, రిటైర్ అయిపోతామో అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ప్లస్ ప్రజలకు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఏదైనా వేధింపులకు పాల్పడ్డా కింద మీద చేసినా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మాకు కాపాడతారని ఒక నమ్మకం ఉంటుంది. జిల్లాకు ఒక బాస్గా చూస్తారు కలెక్టర్ గారిని. నాకు ఎక్కడ న్యాయం జరగకుంటే నేను కలెక్టర్ దగ్గర పోతే నాకు న్యాయం జరుగుతుంటే, అదే కలెక్టర్ గారు పాన్ డబ్బా నడుపుకునేటోని మీద, చాయ్ఠేలా నడుపుకునేటోని మీద, లేకపోతే జర్నలిస్టుల మీద చివరికి అక్కడ దాకా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వీళ్ళు ఎక్కడికి పోతారు ప్రజలు? అంతిమంగా ఈ ప్రజా నమ్మకాన్ని కోల్పోతారు ప్రజాస్వామ్యం మీద. ఒక కోర్టులు కొంత కాపాడుతూ ఉన్నాయి, కోర్టులకు పోతే వీళ్ళకి రిలీఫ్ దొరుకుతూ ఉన్నది. చాలా కేసెస్లో కోర్టులు వీళ్ళకి అధికారులకు చీవాట్లు పెడతా ఉన్నారు. అయినా ఇటువంటి ఈ పద్ధతులు ఇంకా కొనసాగితే మాత్రం ఈ తెలంగాణ గడ్డ తిరుగుబాటు ఈ తెలంగాణ ప్రజల రక్తంలో ఉంటుంది. అణచివేతను వీళ్ళు ఎక్కువ రోజులు సహించరు. అణచివేత పెరిగిపోయిన నాడు అవసరమైతే ఆ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకులు బట్టి కొట్లాడినటువంటి ఈ గడ్డ. కాబట్టి ఆ తిరుగుబాటు ప్రజల్లో రాకముందే కనీసం ఈ అధికారులన్నా ఏదైతే రాజ్యాంగం ఉన్నదో, చట్టాలు ఉన్నాయో, రూల్ ఆఫ్ లా ఉందో, ఆ రూల్ ఆఫ్ లాకు కట్టుబడి వీళ్ళు పనిచేస్తే వ్యవస్థకు గౌరవం ఉంటుంది, ప్రజాస్వామ్యానికి కూడా గౌరవం ఉంటుంది. లేకపోతే మాత్రం తప్పకుండా ఇక్కడ ప్రజలు ఎక్కువసేపు ఓపిక పట్టరు, ఇక్కడ తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక మంత్రికి ఒకరు చాలా సన్నిహితంగా ఉంటారు చాలా అనేది ఇంకొక టాక్. సన్నిహితంగా ఉంటే ఏం తప్పులేదండి, దానిలో వసూళ్లకు పాల్పడతా ఉన్నారు, వీళ్ళు ఏజెంట్లుగా ఉంటా ఉన్నారు. ఇలా మీరు ఏ కాంట్రాక్టర్ని అడుగుర్రి, ఎక్కడన్నా దేశ చరిత్రలో సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు వచ్చి మాకు బిల్లులు ఇవ్వండి అయ్యా బాబు అని ధర్నా చేసిన సందర్భం ఉందా ఒక మన తెలంగాణలో తప్ప? ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఫైనాన్స్ మంత్రిగా ఉన్నారు బట్టి విక్రమార్క గారు, వారి ఛాంబర్ ముందట కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. మీరు ఏ ఒక్క కాంట్రాక్టర్ను కదిలించండి అంటే చిన్న స్థాయి నామినేషన్ పని 5 లక్షల లోపు వరకు ఏమో నామినేషన్ మీద ఇవ్వవచ్చు, ఒక రూల్ ఉంది. ఆ 5 లక్షల లోపు నామినేషన్ పని చేసిన కాంట్రాక్టర్ నుంచి పెడితే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద కాంట్రాక్టర్లు కూడా మాకు పర్సంటేజ్లు అడుగుతారు, కనీసం పర్సంటేజ్లు ఇస్తే కూడా మాకు బిల్లు ఇచ్చేటోళ్ళు లేరు అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ప్రతిదానికి పర్సంటేజ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో వీళ్ళున్న దురదృష్టం ఏంటిది అని అంటే, ఈ పర్సంటేజ్లు వసూలు చేసే వాళ్ళు అంతకుముందు బ్రోకర్లుగా ఉంటుండే, ఇప్పుడు ఆ ఆరోపణలు అధికారుల మీద వస్తూ ఉన్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం. అధికారులు అనేది ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడం, వీళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు రావడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇటువంటి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు సవరించుకోవాలి. ఎవరైతే పెద్ద స్థాయి అధికారులు ఉన్నారో, చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, లేకపోతే డీజీపీ గారు కానివ్వండి, వీళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కాబట్టి తప్పకుండా వీళ్ళ మీద నజర్ పెట్టాలి. నజర్ పెట్టి వీళ్ళను కింది స్థాయిలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళను సెట్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం అంతిమంగా ఇది వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది, వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక ఎమ్మెల్యేకు నెలకు 5 కోట్ల బిల్లులు ఏదో పాస్ చేస్తామన్నారట. ఇదేం రూల్ అండి? అంతకుముందు ఎమ్మెల్యే ఉంటే సిడిపి అన్న ఫండ్ ఉండేది, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అని. సంవత్సరానికి 2 కోట్లు 5 కోట్లు అట్లా ఇచ్చేది ఎమ్మెల్యే సాబు. అక్కడ ఏమైనా ఊర్లే వాళ్ళకి సంబంధించి పోయినప్పుడు రోడ్లు మోర్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని చెప్పి ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ రూపాయి ఫండ్ లేదు. సిడిపి అన్నది బంద్ చేసి నువ్వు కాంట్రాక్టర్ల బిల్లులు తెచ్చుకొని క్లియర్ చేస్తా అన్న వ్యవస్థ వీళ్ళు పెట్టిరంటే ఇది ఎంత భ్రష్టు పట్టిపోయింది పరిస్థితి అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు. రేపు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మేము తీర్పు చేస్తామని ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఈయన పరిపాలన ఎప్పుడైపోతుందని టైం లెక్క పెట్టుకుంటా ఉన్నారు ప్రజలు. మీరు ఏ గ్రామంలో పోండి, ఏ కూడలిలో ఓ చాయ్ హోటల్ దగ్గర ఆగి ఇద్దరిని మందలిస్తే ఇంకెప్పుడైపోద్దా ఆయన టైము అన్న పరిస్థితిలో ఇవాళ దుస్థితి తీసుకొని వచ్చారు ఈ పరిపాలన. కాబట్టి ఇప్పటికైనా టైం ఉంది. ఇప్పుడైనా వీళ్ళు సమాలించుకుంటే సుధారించుకుంటే మంచిగా ఉంటుంది. లేకుంటే మాత్రం తప్పకుండా ప్రజా కోర్టులో ఈ నాయకులకు శిక్ష పడుతుంది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత తప్పకుండా ఈ అధికారుల మీద కూడా చర్యలు
తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు, రైతులు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యాదవ్ గారు, ప్రధానంగా యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు, చాలామంది అక్కడ ఏదైతే గత 10 ఏళ్లలో లేనటువంటి కష్టాలు మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లలో ఈ చెప్పులు పెట్టడం, లేదంటే పాస్ పుస్తకాలు పెట్టడం, లేకుంటే రకరకాల ఏదైనా వస్తువులు పెట్టడం, ఇవన్నీ ఎలా చూడాలి మీరు? మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. 2014 తెలంగాణ రాష్ట్ర సాధన కావటానికంటే ముందు ఏ రకమైన రోజులైతే ఉండేనో, వ్యవసాయం గురించి కానివ్వండి, ఇతరత్ర రంగాల గురించి కానివ్వండి, ఏ రకమైన పరిస్థితి ఉండనో ఆ రోజు వలస కూలీలుగా మహబూబ్నగర్ కానీ, నల్గొండ జిల్లాలు కానీ, నల్గొండ జిల్లా వాళ్ళందరూ తాపీ మేస్త్రిగా హైదరాబాద్ లో తాపీ కూలీలుగా పనిచేసిన రోజులు ఉన్నాయి. మహబూబ్నగర్ వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకొని వేరే ప్రాంతాలకు పోయి పనిచేసుకునే పరిస్థితి ఉండే. ఈరోజు 2014 ప్రభుత్వం స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నీటి మీద, నీటి రంగం మీద, వ్యవసాయ రంగం మీద, రైతుల మీద శ్రద్ధ పెట్టిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని చక్కబెట్టుకుంటూ వచ్చే క్రమంలో ఈరోజు స్థిరపడుకుంటూ వచ్చినాయి. వాటిని నిలబెట్టుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్కి లేదు. వ్యవసాయ పనులు మొదలవుతున్నాయనంటే యూరియా కోసం మన రిక్విజేషన్ ఏంటి అనేది కేంద్రంతో సంప్రదింపులు చేసి అలాట్మెంట్ చేయించుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిది. ఏమంటాడు ఆయన? కేంద్రం ఇస్తే మేము ఇస్తాం, ఏం చేయమంటావు అని అంటాడు. ఈడ మళ్ళా చెప్పులు పెడుతున్నారు, తాళ చేతులు పెడుతున్నారు, పాస్బుక్లు పెడుతున్నారు, కొట్లాట్లు అవుతున్నాయి, లాఠీ ఛార్జీలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు వచ్చి లాఠీలు చూపిస్తున్నారు. కరెంటు కష్టాలు మొదలైనాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సింగిల్ ఫేస్ మీద నడుస్తూ ఉన్నాయి. 3 ఫేస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. నీళ్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి ఉంది. అదే రకంగా ధాన్యం కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ కొనే పరిస్థితి లేదు. సకాలంలో వచ్చి మామూలుగా చేసుకునేది లేదు. పోయినసారి చూసాం మనం, ధాన్యం తడిసిపోయి ముద్దయి మొలకెత్తి అకాల వర్షాలకు ఇబ్బంది పడ్డ రైతాంగాన్ని చూసినాం. ఐకేపీ సెంటర్లో పోసిన వాళ్ళు బోనస్ అన్నారు, బోనస్ వేసిన దిక్కు లేదు. రుణమాఫీ అన్నారు, కొంతమందికి చేసారు, కొంతమందికి వదిలేసారు. రైతు బంధు మొన్నటి వరకు 3 సార్లు మామూలుగా ఎగ్గొట్టి 4వసారి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి వేసారు. ఈరోజు రైతాంగం మీద ఏ ఒక్క విషయం, యూరియానే కాదు మిగతా అన్ని కొరతలు మొదలైనాయి. మన ఎండాకాలం పంటలు ఎండిపోయినాయి. ఎస్ఆర్ఎస్పి పరిధిలో మామూలుగా ఏదైతే నీళ్లు వస్తాయని చెప్పేసి నమ్మకంతో గత ప్రభుత్వం ఇచ్చింది, ఈసారి కూడా వస్తాయనే నమ్మకంతో పంటలు వేసుకున్నారో ఆ పంటలు వేసుకున్న రైతాంగానికి మొండి చేయి చూపించిన ఈ ప్రభుత్వం పంటలు ఎండిపోతే నానా గగ్గోలు పెట్టారు. పట్టించుకున్న నాదుడు లేడు, ధాన్యాన్ని కొనుగోలు చేసిన నాదుడు లేడు. కాబట్టి మళ్ళీ పాత రోజులే వచ్చినాయి. పాత రోజుల్ని మళ్ళా పునరావృతం అవుతున్నాయి. ఇవన్నీ రైతులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క వ్యవసాయ రంగమే కాదు, ఏం జరుగుతుందో హైదరాబాద్లో చూసినాం. చిన్న చిన్న కూలి పని చేసుకునేటోళ్ళకి ఏ రోజుకి ఆ రోజు హైదరాబాద్ ఈ గ్రామాలలో బతకలేని వాళ్ళు, ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, ఏదో ఒకటి బతకాలి, పిల్లల్ని చదివించుకోవాలనే ఆశతోనే హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డ వాళ్ళ ఇల్లు చిన్న చిన్న గుడిసెలను ఎట్లా తొలగిస్తున్నారో చూస్తున్నాం. అక్రమంగా కనీసం అవకాశం ఇవ్వకుండా, చదువుకునే పిల్లలని చూడకుండా, వాళ్ళ పప్పో బియ్యమో ఏదో ఇంటి వస్తువులు వండుకునే వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలపాలు బుగ్గిపాలు ఏ రకంగా చేస్తున్నారో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కి ప్రజల మీద మమకారం లేదు. వాళ్ళ అధికారం చెలాయించడానికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని చక్కబెట్టుకోవడానికి ఇల్లు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎట్లా చక్కబెట్టుకోవాలనే ఆలోచన ఉంటుందో ఆ రకంగా ఈరోజు అధికారం ఉన్నప్పుడే జేబులు నింపుకునే ఆలోచనలో ముడుపులు ఢిల్లీకి పంపించి సీట్లను కాపాడుకునే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు తప్ప ప్రజల విషయాన్ని మర్చిపోయారు. రైట్ అండి. జమీద్ది గారు 1 మినిట్లో కంక్లూడ్ చేయండి. ప్రధానంగా యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రధానంగా ఏదైతే మలయ గారు కీలకమైనటువంటి అంశాలు రైజ్ చేశారు, మీరేమంటారు? యూరియా కష్టాలు అనేవి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదండి. ఇది పూర్తిగా రాష్ట్రం కేంద్ర 2 ప్రభుత్వాల వైఫల్యం. ఎందుకంటే ముందే వీళ్ళు రివ్యూ చేసి అసలు ఎంత యూరియా అవసరం, గత సంవత్సరం ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత అన్నది ఆలోచించుకొని ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలి. లేకుంటే మన దగ్గర రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అన్న సంస్థ ఉంది. అక్కడనే యూరియా తయారైతుంది కరీంనగర్ జిల్లాలో. దానిలో 11% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అక్కడ నుండి కూడా యూరియా తెచ్చుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే మరి ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు?
ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు. వీళ్ళు ఒక కుట్ర కోణం ఉందండి. ఏంది అని అంటే ఇలా పంట ఎక్కువ పండితే పంట కొనాల్సిన పరిస్థితి, సన్నబియ్యం పండితే దానికి బోనస్ ఇస్తామని చెప్పినాం. అసలు అన్నిటికీ ఇస్తామన్నారు, దాని తర్వాత మళ్ళీ దండగొట్టి సన్నబియ్యం అన్నారు. కాబట్టి ఈ బోనస్ ఎగబెట్టాలంటే అసలు పంట పండొద్దు అన్న కుట్రలో భాగంగా వీళ్ళు ఇలా నీళ్ళు ఇస్తలేరు, యూరియా ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు. ఇన్ని వర్షాలు పడుతున్నాయి, సెంటీమీటర్ల కమాన వర్షాలు పడుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నీళ్ళకి ఏడుస్తూ ఉన్నారు, ఇటు యూరియాకి ఏడుస్తూ ఉన్నారు. ఆ యూరియా మీద ఎవరైనా వార్తలు రాస్తే ఆ జర్నలిస్టులను నిషేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కక్షగట్టే పరిస్థితి ఈ అధికారుల ద్వారా చేపిస్తూ ఉన్నారు. కాబట్టి అంతిమంగా పాత రోజులు తెస్తామని ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు తెచ్చిర్రో మళ్ళీ కాంగ్రెస్ అంటేనే కరువు అన్న పరిస్థితికి ఇలా నెట్టివేయబడుతున్నది తెలంగాణ ప్రాంతం. గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా చెప్పినాం, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం అని. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను, ఇక్కడ యొక్క ఆర్థిక శక్తిని అంతా కూడా వెనుకబడేసే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు మేల్కొని దీని మీద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఏర్పడ్డది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి జమీలుద్దీన్ గారు, అలాగే మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, అయితే కాంగ్రెస్ అంటేనే కరువు తెచ్చే పార్టీ, కరువు తెచ్చే ప్రభుత్వం అని చెప్పేసి క్లియర్ కట్గా జమీలుద్దీన్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాల్టి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.